వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. రోజు మీకు రకరకాల ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్లు ఏవి కూడా మిస్ కాకుండా చూసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్ని నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా నేను ఒక నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అవి. అది కూడా 8,326 పోస్టులతోటి చాలా ఎక్కువ పోస్టులు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. కేవలం 10th క్లాస్ ఉంటే మీరు వాటికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేదేమో డిగ్రీతో ఉన్నటువంటి ఉద్యోగాలు. ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే, కానీ మంచి టాప్ జాబ్స్ ఇవి. దీనికి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకి ఇక్కడ మొత్తం 17,727 ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తారు. దీనికి కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషనే మనకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని ఏమంటామంటే మనం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అంటాం. దీన్ని CGLE అంటాము, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అంటాము. బ్యాచిలర్ డిగ్రీ అంటే ఏదైనా డిగ్రీ ఉంటే దీనికి మీరు కాంపిటీషన్ ఇవ్వచ్చు. ఒకసారి చూద్దాం మనం ఏం సెలెక్షన్ ఉంటుంది, ఏం పోస్టులు ఉంటాయి, ఎట్లా రాయాలి, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇక్కడ చూడండి, మొత్తం పోస్టులు 17,720 చెప్పిన కదా, బాగా పోస్టులు ఉన్నట్టే, భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నట్టే. మనకు ఇన్ని పోస్టులు జనరల్గా చాలా తక్కువ సార్లు వస్తాయి. ఇక్కడ గ్రూప్ బి, గ్రూప్ సి ఈ పోస్టులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో చూడండి. గ్రూప్ బి, గ్రూప్ సి అంటే టాప్ పోస్టులే, తక్కువేం కాదు. చాలా అంటే మీకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో, మన ED ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో చాలా కీలకమైన విభాగాలలో మీరైతే ఉద్యోగాలు చేయడానికి ఈ నోటిఫికేషన్ చాలా ఉపయోగపడుతుంది. IT డిపార్ట్మెంట్ మీరు చూడండి, ఇక్కడ గ్రూప్ బిలో ఉన్న పోస్టులు చూడండి, నేను చెప్తాను మీకు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, తర్వాత ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసరు, సబ్ ఇన్స్పెక్టరు, తర్వాత ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజన్ అకౌంటెంట్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, చూడండి ఎంత ఇంపార్టెంట్ పోస్ట్ అది, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు. అట్లాగే గ్రూప్ సిలో మీరు చూడండి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, మనం IT దాడులు IT అంటాం కదా, అట్లాంటి పోస్ట్ అన్నట్టు ఇది. ఆడిటరు, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్కు, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, అన్ని మంచి పోస్టులే. ఇందులో ఏది మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇక ఎలిజిబిలిటీ చెప్పిన మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. కొన్ని పోస్టులు అంటే ఉదాహరణకు చూడండి, ఇక్కడ మీరు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకైతే ఇంటర్మీడియట్ స్థాయిలో అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్లో 60% మార్కులు ఉండాలి. ఆ తర్వాత డిగ్రీ ఉండాలి. లేదా మీకు ఇంటర్మీడియట్ MPC లేదు, డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉంటే మీరు ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు పోటీ పడవచ్చు. మిగతా వాటికైతే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీతోటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి దీంట్లో. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టులకు స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది చూసుకోండి. ఇక NHRC ఉంటుంది కదా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, దాంట్లో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. దీనికి ఏమడిగిందంటే ఒక 1 year రీసెర్చ్ అనుభవం ఉండాలి. అదేవిధంగా న్యాయశాస్త్రంలో డిగ్రీ లేదా హ్యూమన్ రైట్స్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రియారిటీ ఉంటుందని చెప్తున్నాడు. అయితే మీకు ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎప్పటిలోపు ఎక్వైర్ చేసి ఉండాలంటే August 1, 2024 లోపు మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దాదాపు అందరూ ఈ టైంకి పాస్ అయి ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా ఫీజు తక్కువ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు బాగా ఎక్కువ ఉండదు, ఎందుకంటే సెంట్రల్ కూడా తక్కువ ఉంటుంది. దాదాపు అన్ని పోస్టులకు ఏజ్ కనుక చూస్తే మనకు మ్యాక్సిమం ఏజ్ 30 years ఉంది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు 32 years వరకు పోటీ పడదు. ఇది ఓపెన్గా, ఇది జనరల్ అన్నట్టు. ఇంకా రిజర్వేషన్ల వాళ్ళల్లో ఇంకా ఉంటాయి, మళ్ళీ డిఫరెంట్ రిలాక్సేషన్స్ ఉన్నాయి మీకు, అది చూసుకోవచ్చు మీరు. BC, SC, ST రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వస్తే ఏం ప్రాబ్లం లేదు, మంచి శాలరీ ఉంది. 4, 5, 6, 7 ప్రారంభ వేతనం ఉంది. సెంట్రల్ PRC ఉంటుంది, సెంట్రల్ DA ఉంటుంది, అలవెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ప్రమోషన్ కూడా ఫాస్ట్గా ఉంటాయి, అన్నీ మంచిగానే ఉంటాయి. మీరు కొంచెం ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే ఒక సెంట్రల్ గవర్నమెంట్ టాప్ పోస్ట్ అయితే మీ చేతిలోకి రావడం ఖాయం. సరే, ఇక ఎన్ని దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుందో అది కూడా చూద్దాం. 2 దశలలో మనము పోటీ ఉంటుంది ఇక్కడ. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు Tier 1 ఎగ్జామ్ పెడతారు. ఈ Tier 1 ఎగ్జామ్ వచ్చేసి మనకు 200 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఇందులో ఏముంటాయి చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్, ఇక పాలిటీ, ఎకానమీ ఇదంతా ఉంటుంది కదా, ఇదంతా మనకు 25 ప్రశ్నలు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 25 ప్రశ్నలు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 ప్రశ్నలు. బేసిక్ గ్రామర్ అంతా నేర్చుకోండి. మొత్తం మనకు 100 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు. పరీక్ష సమయం 1 గంట. ఇది Tier 1 ఎగ్జామ్. ఇందులో మీరు మంచి మెరిట్ సంపాదిస్తే Tier 1లో నిర్దిష్ట కటాఫ్ మార్కుల శ్రేణితో మీరు కనుక ఉత్తీర్ణత సాధిస్తే మెరిట్ జాబితాలో నిలిచిన వాళ్ళకి Tier 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు.
టైర్ 2 పరీక్ష 4 పేపర్లలో ఉంటుందని చెప్తున్నారు. ఇందులో చూడండి, ఫస్ట్ పేపర్ 1. పేపర్ 1 కూడా మళ్ళీ సెషన్ 1 సెషన్ 2. ఒకసారి సిలబస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అంటే న్యూమరికల్ ఎబిలిటీ నేర్చుకోండి. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇది అంతకుముందు టైర్ 1లో కూడా ఉంది. 30 క్వశ్చన్స్ ఉంటాయి, 60 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్కి 3 మార్కులు ఇస్తారు, 180 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా సెక్షన్ 2లో మళ్ళీ సెషన్ 1లోనే 2 సెక్షన్స్. ఇందులో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఇక్కడ 45 క్వశ్చన్స్ ఇస్తాడు. జనరల్ అవేర్నెస్ విభాగాల్లో 25 క్వశ్చన్స్ ఇస్తాడు, 25 ప్రశ్నలు. ఇక్కడ చూడండి, మొత్తం 70 ప్రశ్నలు. ప్రతి క్వశ్చన్కి మళ్ళీ 3 మార్కులు, అంటే 210 మార్కులు ఇక్కడ ఉంటాయి. తర్వాత సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి మళ్ళీ 3 మార్కులు. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మీకు జనరల్ ఫండమెంటల్ నాలెడ్జ్ టెస్ట్ చేసేలాగా క్వశ్చన్స్ ఉంటాయి. హార్డ్వేరు, సాఫ్ట్వేరు, సిపియు, తర్వాత డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటిది, వెబ్ అంటే బ్రౌజింగ్ గురించి కానివ్వండి, సెర్చ్ ఇంజిన్స్ గురించి కానివ్వండి, కంప్యూటర్ వైరస్ గురించి కానివ్వండి, కంప్యూటర్ లాంగ్వేజ్ గురించి కానివ్వండి. అంటే బేసిక్ క్వశ్చన్స్ అన్నట్టు. కంప్యూటర్ మినిమం నాలెడ్జ్ ఇవాళ రేపు అందరికీ ఉంటుంది. సో అది మంచిగా పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, మంచి మార్కులు వస్తాయి దీంట్లో. అంటే లిమిటెడ్ సిలబస్, మనం మ్యాక్సిమం ఆన్సర్ చేయొచ్చు ఇక్కడ. ఇందులో మళ్ళీ సెక్షన్ 2లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఇది ఒక 15 minutes అది స్పీడ్ టెస్ట్ ఉంది. ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు మనకి. ఇక పేపర్ 2 అనేది పేపర్ 2, పేపర్ 3 ఇది అంటే కొన్ని పోస్టులకు పోటీ పడే వాళ్ళు ఇది రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు పేపర్ 1 మాత్రం అందరికీ కంపల్సరీ అందరు రాయాలి. పేపర్ 2, పేపర్ 3 ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు పోటీ పడేవాళ్ళు పేపర్ 2 కంపల్సరీ రాయాలి. అదేవిధంగా పేపర్ 3 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల అభ్యర్థులకు పేపర్ 3 కండక్ట్ చేస్తారు. పేపర్ 1 అనేది అన్ని పోస్టులకు పోటీ పడేవాళ్ళు, అంటే ఈ 2 పోస్టుల విభాగాలు తప్ప మిగతా అందరూ కూడా పేపర్ 1 రాయాల్సిందే. స్పెషల్గా మళ్ళీ పేపర్ 2, పేపర్ 3 మాత్రం వీళ్ళు కంపల్సరీ ఈ స్పెషల్ పోస్టులకు పోటీ పడేవాళ్ళు రాయాలి. అది ఇక్కడ మీకు ప్రధానంగా గమనించాలి. ఇక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. అది లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే మనకు జూలై 24th లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్లో మీరు ఏమన్నా మీ అప్లికేషన్ మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే, తప్పులు ఏమైనా ఉంటే మీరు ఆగస్టు 10-11 తేదీల్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక టైర్ 1 పరీక్ష ఎప్పుడు పెడతారట, సెప్టెంబర్, అక్టోబర్లో నిర్వహించే అవకాశం ఉంది. మీకు డేట్ క్లియర్ ఇస్తారు. ఇంకా టైర్ 2 పరీక్ష ఎప్పుడు, డిసెంబర్లో ఉంటాయి. ఎప్పుడైనా దాదాపు ఇదే షెడ్యూల్ ఉంటుంది అన్నట్టు వీళ్ళది. కరెక్ట్ టైంకి ఎగ్జామ్ పెడతారు, కరెక్ట్ రిజల్ట్ ఇస్తారు, కరెక్ట్ జాబ్ ఇస్తారు, ఫినిష్. అంటే ఒక ప్లాన్ ప్రకారం ఉంటుంది. మళ్ళీ నోటిఫికేషన్ రెడీ, అంటే ఇది షెడ్యూల్ ఇక ఫిక్స్డ్. ఇక పూర్తి వివరాలకు మీరు ఒక వెబ్సైట్ ఉంది ఇక్కడ, మీరు చూడండి, ssc.gov.inలోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళి మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ పర్ఫెక్ట్ చదువుకోండి, సిలబస్ కరెక్ట్ చూడండి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, మీకు ఈజీగా ఈ ఉద్యోగాన్ని కొట్టచ్చు. ఇంకా ఇక్కడ ఇచ్చిండు మీకు క్లియర్గా ఏమి ఇచ్చిండంటే, ఎందులో అంటే సిలబస్లో ఏమేమి ఉంటే ఇచ్చిండు. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో ఇవన్నీ మనకు దాదాపుగా అన్ని ఎగ్జామ్స్లో ఇవే టాపిక్స్ ఉంటాయి. పజిల్స్, క్రిటికల్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా మనకు అంటే సిలబస్లో ఈ రీజనింగ్ అంటే అన్ని విభాగాలు, అన్ని పరీక్షలు ఉండే సిలబస్ ఇక్కడ కూడా ఉంటుంది, పెద్ద ఏం ప్రాబ్లం లేదు. జనరల్ అవేర్నెస్ అంటే మీకు అందరూ తెలుసు, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇవి బాగా నేర్చుకోండి. స్టాక్ జీకే మీద మంచిగా పట్టుండాలి. ఇక క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే 8th క్లాస్ వరకు అయితే కంపల్సరీ మ్యాథ్స్ చూసుకోండి. ఇవి కూడా కామన్ టాపిక్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. పర్సంటేజ్, యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్, ప్రాఫిట్ లాస్, సింపుల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం వర్క్, టైం డిస్టెన్స్, ఇవన్నీ కూడా మనకు అన్ని ఎగ్జామ్స్లో న్యూమరికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ అన్నప్పుడు ఇవన్నీ ఉండేటివే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. తర్వాత వచ్చేసి మనకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, బేసిక్ గ్రామర్, మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, యాంటనిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్, స్పెల్లింగ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్స్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, వొకాబులరీ, రీరైటింగ్ ద సెంటెన్సెస్, ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్, టేబుల్స్, చార్ట్లు, గ్రాఫ్ల ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తారు అన్నట్టు. పర్సంటేజ్, యావరేజెస్, రేషియోల మీద పర్ఫెక్ట్ అవగాహన ఉంటే అన్నీ ప్రాక్టీస్ చేస్తే మంచి అంటే అన్నీ చాలా మార్క్స్ దీనిలో సంపాదించుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే చెప్పిన మీకు బేసిక్ కంప్యూటర్ స్ట్రక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, తర్వాత నెట్వర్క్, ఇంటర్నెట్, సాఫ్ట్వేర్ కాన్సెప్ట్స్, డిబిఎంఎస్, ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన బేసిక్ టెర్మినాలజీపై పట్టు ఉండాలి.
ఇక పేపర్ 2 పేపర్ 3 అనేది స్పెషల్గా మీకు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు పోటీ పడే వాళ్ళకు పేపర్ 2 ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు పోటీ పడే వాళ్ళకు పేపర్ 3 ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో అకాడమిక్ పుస్తకాలు బాగా చదవాలి. దీనికోసము ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, ఇందులో మీరు సక్సెస్ కావచ్చు. సో ఇదండి ఇవాళ మీకు ఒక ముఖ్యమైన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. మీకు కామెంట్ సెక్షన్లో నా వాట్సాప్ లింక్ ఇచ్చాను, దాంట్లో జాయిన్ కండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, మోడల్ పేపర్స్ ఎప్పటికప్పుడు అందిస్తాను. జామురాతిరి